యోసేపు జీవితంలో దేవుడు తోడై ఉండి అద్భుతమైన కార్యాలు చేశాడు. సో బాల్యము నుండే దేవుడు యోసేపు ఏం కావాలో స్పష్టంగా ఏమవుతాడో కూడా కళల ద్వారా చూపించాడు. అది ఆ కళ జ్ఞాపకంలో ఉండేటట్లుగా చేశాడు. సో యోసేపు తన కళను తను చనిపోయేంత వరకు కూడా మర్చిపోలేదు. సో ఆ విధంగా మనం గమనిస్తున్నాం. యోసేపు ఆ కళను రీచ్ అవ్వడానికి మధ్యలో కొన్ని సమస్యలు, పోరాటాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. నిశ్చయముగా ఎక్కడ కూడా ఏ విజయం వెనుక కఠోరమైన శ్రమ లేకుండా ఏ విజయం మనం చూడలేము. గుండా ఇబ్బందులు, పోరాటాలు అనే మార్గం గుండా వెళ్ళకైతే తప్పదు. వెళ్ళాల్సి వస్తుంది. పోరాటాలు వస్తాయి, నిందలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, దుఃఖం వస్తుంది. కానీ వీటన్నిటి అంతమున మనం గమనిస్తే నిత్యముగా మహోన్నతమైనటువంటి ఆ యొక్క జీవితాన్ని, ఆ ఆనందాన్ని దేవుడు మన కొరకు నిర్ణయించినటువంటి ఆ స్థితిని మనం అందుకోగలుగుతాం.